మనల్ని వదిలేసిన రోజున ఒక్క పూట తినడానికి మనం ఎంత కష్టపడ్డామో నీకు గుర్తులేదమ్మా? తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు. నీడ కోసం నువ్వు ప్రయత్నిస్తే ఎలాంటి అవమానాలకు గురయ్యావో మర్చిపోయావా అమ్మా? అమ్మా, అప్పుడు చెల్లెలు నెలల పిల్ల. తన కడుపు నిండా పాలు పడడం లేదు. తన కడుపు నిండాలంటే ముందు నీ కడుపు నిండాలి కదా. అప్పుడే కదమ్మా పాలు పడతాయి. కడుపు నిండేంత తిండి కోసం నువ్వెన్ని అవస్థలు పడ్డావో మర్చిపోయావమ్మా? చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. అయినా మన కష్టాలన్నిటినీ నువ్వెలా మర్చిపోయావమ్మా? వీటన్నిటికీ కారణమైన ఆయనకు నన్ను ఆయనకి బెయిలిప్పించమని అడుగుతున్నావా? కట్టుకున్న వాళ్లను, కన్న పిల్లల్ని నడి రోడ్డు మీదకు వదిలేసిన ఆ కసాయికి తన సుఖం కోసం దేవతలాంటి శోభచంద్ర గారిని చంపడం కూడా పెద్ద విషయం కాదమ్మా. నీకు దండం పెడతాన్రా. మనం పడ్డ కష్టాలన్నీ నిజమే కావచ్చు, కానీ ఆయన ఒకరి ప్రాణం తీసే కసాయి మాత్రం కాలేరురా.